వంశీ విభూషితకరాన్నవనీరలాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరుష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగత్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు శాశ్వతంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము క్రమంగా 9 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. ఇప్పుడు 10వ శ్లోకం నుంచి యథామతిగా తెలుసుకుందాము. 9వ శ్లోకం నుంచి 32 శ్లోకాల పర్యంతము భగవంతుడు మనకు మనస్సును ఇంద్రియాలను ఏ విధంగా నిరోధించాలి అనే విషయాన్ని యోగ పరిభాషను అనుసరించి చెప్తూ ఉన్నాడు. అందులో హఠయోగమును తీసుకోకుండా సాధారణ రీతిలో సులభ పద్ధతిలో ఏ విధంగా ధ్యానం చేయాలి, మనసును నిరోధించాలి, దాన్ని చక్కగా చెప్తూ ఉన్నాడు. 10వ శ్లోకము చదవండి. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి యోగి అంటే సిద్ధయోగి కాదు, సాధక యోగి. యోగమును సాధించదలుచుకున్నటువంటి సాధకుడు అంటే ధ్యాన యోగము అభ్యసించేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి చెప్తున్నాడు. యత చిత్తాత్మ అంటే నియమింపబడిన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు కలవాడు. మనస్సును, బుద్ధిని మరియు 10 ఇంద్రియాలు, వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటువంటి 5 కర్మేంద్రియాలు,
శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, గ్రహణ అనేటువంటి 5 జ్ఞానేంద్రియాలు. వీటన్నిటినీ కూడా నియమించినటువంటి వాడు. మరి ఇంకెలా ఉండాలి అంటే నిరాశీ, అంటే దేని యందు కూడా ఆశ లేనివాడు. దేని యందంటే శబ్దాది విషయాల యందు, ధనకనక వస్తు వాహనాల యందు, పుత్రమిత్ర కళాత్రాల యందు, గృహారామ క్షేత్రాదుల యందు, వేటి యందు కూడా ఆశ లేనివాడై ఉండాలి. దైవికంగా, యాదృచ్ఛికంగా, ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైన వాటిని మాత్రము మన ఆధ్యాత్మిక సాధనకు ప్రతికూలము కానటువంటి విషయాలను మాత్రము ఉపయోగించుకుంటూ తది వ్యతిరిక్తమైనటువంటి సకలమును కూడా పరిత్యజించాలి. దేని యందు కూడా ఆశ కలిగి ఉండరాదు. మరియు అపరిగ్రహ అంటే పరవస్తువును గ్రహించని వాడు ఉండాలి. అంటే మన దేహం నిలుచుటకు మాత్రము ఇతరులు ఇచ్చేటువంటి వస్తువులను గ్రహించవచ్చు. మనకు వస్త్రములు ధరించుటకు ఉపయోగం ఉన్నాయి. ఎన్ని అవసరమో మనం అన్ని మాత్రమే గ్రహించాలి, అధికంగా సేకరించరాదు. ఇంకా ఆహార పదార్థాలు కానీ ఏ పదార్థమైనా సరే మనకు సాధనకు ఉపయుక్తమున్నది అని అనుకున్నప్పుడే దాన్ని స్వీకరించాలి. ఇతరులు అనేకమైనటువంటి వస్తువులు ఇవ్వవచ్చు, కానీ ఏది ఇస్తే అది తీసుకోరాదు. రహసి అంటే ఏకాంత స్థలం నందు ఉండాలి. ఏకాంత స్థలంలో ఉండి కూడా 2, 3 ఉండొద్దు, ఏకాకి ఒకడే ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి వాడు స్థిత సతతం ఆత్మానం యుంజేత. ఈ ప్రకారంగా ఉండి ఎల్లప్పుడూ ఆత్మను ధ్యానం చేస్తూ ఉండాలి. ఆత్మ యందే మనసు నిలిపిన వాడై ఉండాలి అని సాధక యోగికి అనేకమైనటువంటి నియమాలు చెప్పినాడు. ఇక్కడ సాధనాలు చెప్పినాడు. ఇక్కడ ఏకాంతం అనగా ఎవరి చేతను బాధ లేని స్థలము. ఏకాకి అంటే ధ్యానం చేయు గదిలో కానీ గుహలో కానీ రెండవ వారు ఉండకూడదు. ఒకవేళ గృహస్థులైతే ఇంట్లోనే ధ్యానం చేసుకుంటారు. వారు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పరచుకొని ఆ గదిలో తాను ఒకడు మాత్రమే ఉండాలి, ధ్యానం చేసేవాడు. వేరొకరు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమవుతుంది, నీ ధ్యానం నువ్వు చేసుకో, నా ధ్యానం నేను చేసుకుంటా అని అంటే మనసు నిలవదు. ఆ పక్కోడు ఏం చేస్తుండో అని మనసు అడుగుతుంది. అందుకని వాడు ఏం చేస్తున్నాడో అనేటువంటి దృశ్య సంకల్పాలు కలుగుతాయి. కాబట్టి మరియు ఇంకా ఏదైనా ఇబ్బంది కలగవచ్చు, దో గడబడు అలాగ నిరంజన్. ఎందుకని ఏకాంతంగా ఉండడమే చాలా శ్రేష్టం. అందుకే మహాత్ములు ప్రత్యేకంగా వాళ్ళ కుటీరాలు ఏర్పరచుకుంటారు. లేదా ప్రకృతి సిద్ధమైనటువంటి గుహలు కనుక ఉంటే ఆ గుహలలో పోయి వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. అందుకని ఏకాంతంగా ఉండాలి. మరియు ఒకవేళ గది ఉన్నదనుకో, గృహస్థుడై ఉన్నాడు, ఒక గది సపరేట్గా ఏర్పరచుకున్నాడు, పూజా గది, ధ్యానానికి. అందులో ద్వారాలు మూసుకొని ఉంచుకోవాలి, కిటికీలు మూసుకోవాలి. వాళ్ళ గాలి రావాలనుకుంటే జాలి పెట్టుకోవాలి. కిటికీలకు జాలి పెట్టుకుంటే బాగుంటుంది, గాలి కూడా వస్తుంది. మరి బయట నుంచి పక్షులు వగైరా రావడానికి అవకాశం ఉండదు. ద్వారాలు అయితే కంపల్సరీ మూసుకోవాలి, ఇంకోటి వచ్చేది లేదు. నీకు త్రాగడానికి నీళ్లు వగైరా ఏవేవి అవసరమో అవి మొదలే సమకూర్చుకొని పెట్టుకోవాలి. ధ్యానానికి కూర్చున్న తర్వాత అయ్యో నేను నీళ్ళు తెచ్చుకోలేదు అని మళ్ళీ లేచిపోకూడదు. లేకపోతే ఇంకెవరినన్నా ఏమండి ఉన్నారా ఇంట్లో, కొంచెం నీళ్ళు తీసుకురా అని ఈ విధంగా కేకలు వేయొద్దు.
అన్నీ మొదలే సరిపెట్టుకోవాలి, సమకూర్చుకోవాలి, కూర్చోవాలి. తలుపులు వేసుకొని కూర్చుకోవాలి. పరవస్తు పరిగ్రహంచే వీని పుణ్యము ఇచ్చువారికి పోవచుండును. అయితే ఇతరులు వస్తువులు ఇస్తారు. ఇక్కడంటే అంతగా లేదు కానీ ఋషికేశ్లో, హరిద్వార్లో, కాశీలో మహాత్ములకు భోజనానికి ఆహ్వానం ఇస్తారు. బండారా అంటారు. అనేక వందల కొలది ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళ సంఖ్యను బట్టి కొంతమంది 500 మందికి భోజనం పెడతారు, కొంతమంది 1000 మందికి పెడతారు, కొందరు అధికంగా కూడా పెడతారు. అయితే ఆ 1000 మందికి సరిపడేటువంటి మందిని మొదలు చిట్టీలు ఇస్తాడు. ప్రతి ఆశ్రమానికి పోయి ఒక్కొక్క ఆశ్రమానికి వెళ్ళి మీ ఆశ్రమం నుండి ఇంతమంది రావాలి అని చిట్టీలు ఇస్తాడు. ఇప్పుడు మీరు కూపన్లు ఇస్తారు కదా, అట్లా ఆ విధంగా ఇస్తే ఆ చిట్టీలు తీసుకొని పోతారన్నమాట. పోతే అక్కడ ఎవరో ఒకరు పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు అన్న సంతర్పణ చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు మహాత్ములకు వాళ్ళ ఆశీర్వాదం మాకు కావాలని చెప్పి ఇక ఏదేదో అన్ని వస్తువులు, కంబళ్ళు, షూటర్లు, చెప్పులు, గ్లాసులు, క్యారియర్లు, ఇంకేమేం కావాలి అన్నీ వాళ్ళకు దానం చేస్తూ ఉంటారన్నమాట. ఇక ఈ మహాత్ములు అన్నీ తెచ్చుకొని ఇక ఉన్నదే ఇంతంత రూమ్ ఉంటుంది వాళ్ళది, అందులో ఇక అన్నీ సంగ్రహం చేసుకుంటారు వాళ్ళు ఈ మహాత్ములు. కానీ ఇక్కడ శాస్త్రం అట్లా చెప్పడం లేదు. నీకు సాధనకు ఏ వస్తువు అవసరమో గది మాత్రమే తీసుకో, మిగతా తీసుకోవద్దు, ఏం అవసరం లేదు. ఎందుకంటే అధికంగా తీసుకున్నావు అనుకో నీ పుణ్యం వాళ్ళకు పోతుంది, వాళ్ళ పాపం నీకు వస్తుంది. అవసరం లేకుంటే కూడా తీసుకున్నావు కదా. పైగా ఆ ధనవంతులు వాళ్ళు వచ్చిందే ఎందుకోసం చెప్పాలా, వాళ్ళు అక్రమంగా సంపాదిస్తారు, బ్లాక్ మనీ కదా. మా పాపం నిష్కృతి కావాలి, మా పాపం పరిహారం కావాలి, సాధువులకు ఇస్తే మా పాపం పరిహారం అవుతుంది అనే ఉద్దేశంతోనే వస్తారు వాళ్ళు. మరి మీకు ఇచ్చేతందుకే వచ్చింది. ఏంటిది? ఆ వస్తువులు కాదు, ఆ వస్తువుల వెంట వాళ్ళు చేసుకున్న పాపం మీకు ఇచ్చేతందుకు వచ్చారు. అందుకని నువ్వు తీసుకుంటే అనుకో వాళ్ళ పాపం నీకు వస్తుంది. అందుకని అధికంగా తీసుకోవద్దు, ఎంత అవసరమో అంతనే తీసుకోవాలి. అది కూడా ఈశ్వరుని యొక్క ప్రసాదము అనే భావనతో తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళ పాపం నీకు రాదు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ప్రసాదం అనుకుంటున్నావు కాబట్టి, అధికంగా కూడా తీసుకుంటలేవు కాబట్టి. అట్లా ఒకవేళ నిస్సహాయుడైనచో శరీరం నిలుచుటకు మాత్రమే పరవస్తువును గ్రహించవలను. నిస్సహాయ స్థితిలో ఉన్నాడనుకో, ఏమీ లేదు అతని దగ్గర, శరీరం నిలబడేంత వరకే తీసుకోవాలి. ఎవరైనా ధాన్యం తెచ్చారనుకో, 1 క్వింటల్ దానం తెచ్చేసారు, అయ్యా ఉంచుకో అంటే అది స్వీకరించకూడదు. ఈ రోజుకు నీకు ఎంత కావాలో అంతనే స్వీకరించు, అంతే. రేపటి దానికి విచారం చేయకు. తుకారాం మహారాజు ఆ విధంగా ప్రవర్తించేవాడు. చాలా బీదవాడు, ఎప్పటికీ విఠల్ 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 అనుకుంటూనే ఉండేటోడు. ఎప్పుడు కూడా ఆ విఠల్ భగవాన్ని ఇంతే కోరేది. సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయే. ఏ భగవాన్ నాకు ఇంతనే ఇయ్యి. ఎంత అంటే ఈ రోజుకు నా కుటుంబానికి ఎంత సరిపడుతుందో అంతనే ఇయ్యి. మై భీ భూకా నా రహూ సాధు న భూకా జాయే. నేను, నా పిల్లలు, మా కుటుంబము ఈ పూటకు ఉపవాసం ఉండకూడదు. ఈ పూటకు ఎంత కావాలో అంతనే ఇయ్యి. మరి సమయానుకూలంగా ఎవరైనా అతిథి మా ఇంటికి వచ్చినట్లయితే ఆ అతిథి కూడా ఆకలితో నిరాశుడయ్యి తిరిగి వెళ్ళిపోకూడదు. అంటే ఆ అతిథికి కూడా భోజనం చేయించేటువంటి అంత పూర్తిగా మాకు ఇవ్వండి. ఇట్లా మహాత్ముల యొక్క ఆలోచన ఇట్లా ఉంటుంది. మనము తేతే ఇంకో బస్తా ఇయ్యి, ఒకటే తెచ్చినావా ఇంకో బస్తా ఇయ్యి అంటాం కదా. సరే, గృహస్థులకైతే నడుస్తుంది కదా, కానీ సాధకులకు మాత్రం నడవదు. గృహస్థులకు ఎందుకు నడుస్తుంది అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు, వచ్చేపోయేటోళ్ళు, చుట్టాలు, పక్కాలు వస్తారు, బంధువులు వస్తారు, మరి
బ్రహ్మచారులు కొంతమంది భిక్షాడుకొని తనకు వస్తారు, సాధువులు వస్తారు. ఎందుకంటే అన్ని ఆశ్రమాల వారికి గృహస్థాశ్రమే ఆధారం. సాధు సంతులకు అందరికీ పోషించేది ఎవరు? గృహస్థులే కదా. అందుకని వాళ్ళకు ఉంటే నడుస్తుంది. వాళ్ళు కూడా మరీ లోభం చేత, పేరాస చేత అధికంగా సంగ్రహం చేసుకోరాదు. వాళ్ళకు కూడా కొంత నియమం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నియమాలను పాటిస్తూ అతడు తీవ్రతరమైనటువంటి అనుష్ఠానము చేస్తూ ఉండాలి. అనుష్ఠానమైతే చేయడు, ఇతరుల వస్తువులను మాత్రం స్వీకరిస్తాడు అని అంటే వీని పుణ్యము వాళ్ళకు పోతుంది, వాళ్ళ పాపం వీళ్ళకు వస్తుంది. కాబట్టి ఆ ఇచ్చేవాడు కూడా ఎలాంటి వాడు విచారం చేసి తీసుకోవాలి. అతడు పాపిష్టివాడా, ఏ విధంగా ధనాన్ని పోగు చేశాడు, ఎలా సంపాదించాడు, ఇవన్నీ కూడా విచారం చేసి తీసుకోవాలి. ఒక మహాత్ముడు ఉండే, దయానంద స్వామీజీ అని గాగిలపురంలో ఉండే. ఎవరైనా దక్షిణ ఏమైనా ఇస్తానని వస్తే నువ్వు ఏం పని చేస్తావు మొదలు నాకు చెప్పు అనేవాడు. నువ్వు చేసే పని ఏమిటి చెప్పు. మామూలుగా కాయ కష్టం చేసుకునేవాడు ఉన్నాడు అనుకో, వాడు ఒక 200 ఇస్తున్నాడంటే, ఇంతగానో నువ్వు ఇస్తున్నావంటే నువ్వు న్యాయంగా సంపాదించిన ఉండదు. నువ్వు ఏదో సైడ్ బిజినెస్ చేస్తావు కదా, అక్రమంగా సంపాదిస్తావు. చెప్పు, నిజంగా చెప్పు, ఏం చేస్తావు అంటే దళాలి పని చేస్తావు. నువ్వు వద్దుపో, తీసుకోపో అంటాడు. అట్లా ఉండే మహాత్ముడు. ఎవరైనా ప్రేమతోనే కాయ కష్టం చేసుకొని వచ్చి 10, 20, 50 ఇస్తే తీసుకునేవాడు. గాయలపురం దయానంద స్వామి అంత కడకు ఉండేవాడు. మలయాళ స్వామి ఎట్లా కడకు ఉండేనో అట్లా ఉండేవాడు. అతను చాలా ప్రేమతో చూసేవాడు అందరిని కూడా. అట్లా ఉండాలి కదా. ఇక్కడ ఒక శాస్త్రం యొక్క ప్రమాణం ఇస్తున్నాడు మలయాళ స్వాముల వారు. ప్రతిగ్రహ సమర్థోపి ప్రసంగం తత్ర వర్జయేత్ ప్రతిగ్రహేణ హ్యస్యాసు బ్రాహ్మం తేజ ప్రశామ్యతి. ప్రతిగ్రహమందు సమర్థత కలిగి ఉండినను దాని యందు గల స్వభావమును మానవలను. అలా ఇచ్చేవాడు సమర్థుడే ఉండవచ్చు, తీసుకునేవాడు కూడా సమర్థుడే ఉండవచ్చు. అయినా కానీ ఆ వస్తువు యొక్క స్వభావాన్ని కూడా గుర్తించాలి, ఇచ్చేవాని స్వభావాన్ని కూడా గుర్తించాలి. మరి నాకు అది అంత అవసరమా అని కూడా విచారం చేయాలి. ప్రతిగ్రహం చేత ఈ బ్రహ్మనిష్ఠుని బ్రహ్మ తేజస్సు నశించును. అనవసరంగా అవసరానికి మించినటువంటి ప్రతిగ్రహం కనుక చేసుకున్నట్లయితే ఆ సాధన చేసేవాని బ్రహ్మ తేజస్సు నశించిపోతుందని చెప్పి. కావున తీవ్ర బ్రహ్మనిష్ట చేయవాడైనను శరీర సంరక్షణకు మాత్రము పరవస్తువును గ్రహించవచ్చునే కానీ అధికంగా గ్రహించకూడదు. చూడు, చక్కగా అనుష్ఠానం చేసేటువంటి సాధకుడు శరీర రక్షణకు ఉపయోగపడేటువంటి అంత మట్టుకు మాత్రమే వస్తువులను పరుల నుంచి తీసుకోవాలి, అంతేగాని అధికంగా స్వీకరించకూడదు. కొందరు అంటారు, ధ్యానం చేస్తాం కదా, మరి శరీరం కూడా మంచిగా ఉండాలి, భోజనం కూడా బాగా చేయాలి, మంచిగా చేయాలి అని అంటారు కొంతమంది. అదేం నియమం లేదు. మనకు మితమైనటువంటి, హితమైనటువంటి, సాత్వికమైనటువంటి, దైవార్పితమైనటువంటి ఆహారము ఉంటే సరిపోతుంది, అంతే. మంచి మంచి భోజనం కావాలని మాత్రం అట్లా చేయొద్దు. అట్లా తింటేనే ధ్యానం కుదురుతుందని మాత్రము భ్రమలో పడకండి అంటాడు. మలయాళ స్వాముల వారు గోగర్భలో ఉన్నప్పుడు ఏం మంచి ఆహారం తిన్నాడు చెప్పండి కదా. అక్కడ శ్రాద్ధ పెట్టేవారు, పిండాలు ఇడుస్తారు కదా కొంతమంది, అటువంటి పిండాలను తెచ్చుకొని తినేవాడు. అప్పుడు ఆ కాలం లోపల జనసంచారం తక్కువ. ఇప్పుడంటే మొత్తం అది సిటీ అయిపోయింది. అప్పుడు జనసంచారం లేదు. ఎవరో ఎప్పుడో ఒక్కోసారి ఆ శ్రాద్ధ కర్మ చేసేందుకు ఆ స్థలానికి వచ్చి పిండాలు వగేరా, ఆ శ్రాద్ధ అన్నము అవి పెట్టిపోతే అవి తినేవాడు, లేకపోతే ఊరుకుండేవాడు. ఒక దేవాలయం వాళ్ళు, తిరుపతి దేవాలయం వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు విసడించుకున్నారు. ఏమా సాధు వస్తాడు, భోజనం చేసుకొని పోతాడు, అది ఇది అని కొంచెం అంటే ఆ పోయేది కూడా బంద్ చేశాం. ఇట్లా
మరి ఏం తినేవాడు, ఎట్లా సాధన చేసేవాడు, సాధన చేసిండా లేదా? చేశా. మనసును ఆకలి దప్పులు ఎవరి ధర్మం అని అంటే ప్రాణధర్మాలు కదా. మనస్సును ప్రాణం నుంచి తీసి పరమాత్మ యందు సంలగ్నం చేసినట్లయితే ఆకలి దప్పులు ఉండవు, ప్రతీతి కావు. ఆ విధంగా ఉండేవాడు మలయాళ స్వాముల వారు. శుద్ధమైనటువంటి ఆహారము కొంచెం ఉండినా కానీ చాలు, అది భగవదర్పితం చేసి భగవద్ ప్రసాదంగా స్వీకరించినట్లయితే అది మన ధ్యానానికి ఉపయోగపడుతుంది, విరోధం కాదు. ప్రతిగ్రహం ఎట్లున్నదంటే ఎక్కువ వడ్డీకి తీసుకునే డబ్బుచే వ్యాపారం చేసినట్లు ఉంటుంది అంటాడు మలయాళ స్వాముల వారు. ఎక్కువ వడ్డీకి ఇచ్చి ఒక్కొక్కరు 5 పైసలకు మెత్తికి 10 పైసల మెత్తికి ఇస్తారు. అట్లా వ్యాపారం చేస్తే ఎట్లుంటుంది? మొత్తం వాళ్ళ యొక్క రక్తం కూడి తిన్నట్టు ఉంటుంది. అవి పరిగ్రహం చేస్తే కూడా అట్లా ఉంటుంది అంటాడు. అందుకని పరిగ్రహ విషయంలో చాలా సావధానంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు 11, 12 శ్లోకాలు చూద్దాము. చదవండి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజనకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. మనము కూర్చునేటువంటి ప్రదేశం కూడా ఎలా ఉండాలి అనంటే శుచిర్భూతమైనటువంటి ప్రదేశం ఉండాలి. దుర్గంధయుక్తమైనటువంటి ఈగలు దోమలు ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చోరాదు. దుర్గంధం వస్తూ ఉంటే మనసు స్థిరపడదు. ఈగలు దోమలు వచ్చి వాళ్తూ ఉంటే మనసు స్థిరపడదు. అందుకని ప్రదేశం కూడా శుచిర్భూతమై ఉండాలి. మరియు మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ ఆ ఆసనం, మనం వేసుకున్నటువంటి ఆసనం కూడా ఇప్పుడు ఇలాగ ఈ బల్లలాగా ఇంత ఎత్తుగా ఉండవద్దు. ఇది ఎన్ని ఇంచులు ఉంటుంది? 6 ఇంచులు ఉంటుంది కదా. అంత మాత్రమే, ఇంకా తక్కువ ఉంటే కూడా బాగుంటుంది. 4 ఇంచుల మనం ఉంటే సరిపోతుంది. ఒక పీట వేసుకో, ఆ పీట మీద ఇప్పుడు చెప్తాడు ఏమేమి వేసుకోవాలి. దర్భాసనం వేసుకోవాలి. మరి కృష్ణాజనం అంటే జింక చర్మం, అది మాత్రం తప్పి వేసుకోకూడదు. అప్పుడు వేసుకున్నారు మహాత్ములు, కానీ ఇప్పుడు మాత్రం తప్పి వేసుకోకూడదు. ఎందుకనంటే తీసుకుపోయి లోపలేస్తారు, తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎక్కడ? శ్రీకృష్ణ జన్మస్థానంలో. ఎక్కడ? ఎందుకంటే ఇప్పుడు ఆ చర్మం వచ్చిందనంటే నీ దగ్గరికి ఒక పశువుని చంపితేనే కదా నువ్వు వచ్చి అక్కడికి వచ్చి. మరి నీ దగ్గరికి చర్మం ఎట్లా వచ్చింది? ఏ పశువును అక్కడ చంపినవు, ఎక్కడ చంపినవు అన్నీ ఎంక్వైరీ చేస్తారు, నేను తీసుకెళ్ళి లోపలేస్తారు. అందుకని అవి ఇప్పుడు నిషేధం ఉన్నాయి. కేవలం దర్భాసనం వేసుకునేది, లేదా గొంగడి అంటే గొర్రెల గూడుతోని, గొర్రెల వెంట్రుకలతో తయారు చేస్తారు చూడు, గొంగడి కంబలి అంటారు కదా, అవి మనం ఉపయోగించుకోవచ్చు. లేదా దర్భాసనాలు అయితే దొరుకుతాయి మనకు, అక్కడక్కడ తీర్థక్షేత్రాలలో అక్కడక్కడ దొరుకుతాయి. దర్భాసనం వేసుకునేది, దాని మీద తెల్లని ఒక వస్త్రం, శుభ్రమైన వస్త్రం వేసుకునేది, కూర్చునేది కదా. మరియు అంతఃకరణాన్ని తన యొక్క ఆత్మయందు స్థిరపరిచి ధ్యానానికి కూర్చోవాలి. తత్ర ఆసనే ఉపవిశ్య, అటువంటి ఆసనం నందు కూర్చొని మనః ఏకాగ్రం కృత్వ, మనస్సును ఏకాగ్రం చేసి. ఏకాగ్రం అంటే ఏకం అంటే బ్రహ్మం, ఏకమంటే బ్రహ్మం, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. అగ్రం అంటే అదే ముఖ్యముగా, అదే లక్ష్యముగా పెట్టుకొని మన మనసును అక్కడ స్థిరం చేయుట ఏకాగ్రము అంటారు. అంటే మన స్వరూపమునందు స్థిరపరచుట. ఏ విధంగా స్థిరపరచాలి అని అంటే ఈ మనసులో ఏ విధమైనటువంటి సంకల్పాలు, వికల్పాలు కదలకూడదు. అన్నిటినీ వదిలేయాలి. ఇంటికి సంబంధించిన కానీ, పిల్లలకు సంబంధించినవి, భార్య పుత్రులకు సంబంధించినటువంటి
మరి ఇంకా బాహ్య విషయాలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సంకల్పాలు వికల్పాలు రాకూడదు. ఏ విధంగా మనం సుషుప్తిలో ఏ సంకల్ప వికల్పాలు లేకుండా ఏ విధంగా ఉంటామో అట్లా మనసును చేసి ఆత్మాకారం చేసి ఉంచాలి. యత చిత్రేంద్రియ క్రియ, చిత్తం యొక్క మరి ఇంద్రియాల యొక్క వ్యాపారాలన్నింటినీ కూడా నియమించినటువంటి వాడు ఉండాలి. చిత్తంలో ఏ విధమైనటువంటి ఎంతన ఆలోచన రాకూడదు. ఇంద్రియాల యొక్క వ్యాపారం అన్నీ మొత్తము ఆపుదల చేయాలి. ఏ విధంగా మనం కిటికీలన్నీ బంద్ చేసుకుంటాం అట్లా ఈ ఇంద్రియాలన్నింటినీ మూసేయాలి. అంటే ఇంద్రియాల ద్వారా వాటి విషయాల వైపుకు ఇంద్రియాలను వెళ్ళనీయకుండా ఉంచాలి. కేవలం బాహ్యంగా వదిలిపెట్టడమే కాదు, మనసులో కూడా ఇంద్రియాలకు సంబంధించినటువంటి చింతన ఉండకూడదు. ఇవన్నీ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఆత్మ విశుద్ధయే, చిత్తశుద్ధి కోసం చేయాలి. ఇవన్నీ చిత్తశుద్ధి పడి చిత్తం ఏకాగ్రమైనట్లయితే అప్పుడు యోగం కుదురుతుంది, ధ్యానం కుదురుతుంది. వాస్తవంగా ధ్యానం అంటే ఏమంటారు? దానికి ధ్యానం యొక్క లక్షణం ఏంది అంటే ధ్యాతృధ్యానే పరిత్యజ క్రమాధ్యేయేక గోచరం నివాత దీపవచ్చిత్తం నివాత దీపవచ్చిత్తం సమాధిరభిధీయతే అని వేదాంత పంచదశలో శ్రీ విద్యారణ్య గురుదేవులు చెప్తారు. మొదటి ప్రకరణంలో ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం చేసేవాడు తానుంటాడు, ధ్యాత. మరి ధ్యేయము, ఎవరి ధ్యానం చేస్తున్నావు? ధ్యేయ వస్తువు ఉండాలి ఒకటి. మరి ఆ ధ్యేయ వస్తువు సంబంధించినటువంటి నిరంతర ప్రవాహ రూపమైనటువంటి చిత్తవృత్తి ధ్యానం ఉండాలి. అయితే మన మనస్థితి ఎట్లా ఉండాలి అని అంటే నేను ధ్యాతను అంటే ధ్యానం చేస్తున్నాను అనేటువంటి సంకల్పం ఉండకూడదు. మరియు ధ్యానము నా చిత్తవృత్తిని మనసులో అది ఆత్మయందు నిలుపుతున్నాను అనేటువంటి ఈ ఆలోచన కూడా రావద్దు. మరి ఎట్లా ఉండాలి? ధ్యేయాకారం చేసి ఆత్మాకారం చేసి ఆత్మరూపుడే ఉండాలి. ధ్యాతృధ్యానే పరిత్యజ, ధ్యాత ధ్యానము వదిలిపెట్టి ధ్యేయాకారమైనటువంటి స్థితిలో ఉండాలి. అంటే బాహ్యమైనటువంటి శబ్దాలు కానీ బాహ్యమైనటువంటి విషయాలు కానీ వాటి యొక్క స్ఫురణ ఉండకూడదు. నేను ఇక్కడ ధ్యానానికి కూర్చున్నాను అనేటువంటి స్ఫురణ కూడా ఉండకూడదు. కేవలం ఆత్మాకారమైపోవాలి. అప్పుడే దానికి ధ్యానం అంటారు. ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే అంతఃకరణ శుద్ధిపడి మనకు జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. భగవంతుని చేత సర్వులకు ఉపయోగమయ్యేలాగా శుద్ధమైనటువంటి స్థలము ఒకటి మనం ఎన్నుకోవాలి. భగవత్ ప్రసాదిత అంటే ఏ విధమైనటువంటి అలజడి విక్షేపము లేనటువంటి మరి శుచిర్భూతమైనటువంటి ఒక ఆలయం అనుకోండి. ఆలయంలో కూడా విక్షేపం ఉంటుంది, వచ్చి గంటలు కొడుతూ ఉంటారు కదా. అందుకని ఎక్కడైనా ఏకాంతంలో కూర్చున్నదే ఉత్తమం. ఇంటిలోనైనా కానీ ఏకాంతంగా ఉండాలి, ప్రత్యేక గది ఉండాలి, అందులోకి ఎవరు రాకూడదు. బయట కూడా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా సంయమనంలో పంచుకోవాలి. ఇక మేము ఇంతసేపు ధ్యానం చేస్తున్నాము, అంతసేపు ఎవరు కూడా మాట్లాడరు. మీరు మీ పనులు చేసుకునేది ఉంటే మౌనంగా ఉండి చేసుకోండి అని వాళ్ళకి చెప్పాలి. ఇక ఎక్కడైనా కొండ గుహలు అట్లాంటివి ఉన్నట్లయితే అక్కడ కూడా పక్షుల యొక్క అలజడి ఉంటుంది, జంతువుల యొక్క అలజడి ఉంటుంది. అవి కూడా లేనటువంటి స్థలం చూసుకోవాలి, ఏకాంతంగా ఉండాలి. ఇట్లాంటి ప్రదేశాన్ని చూసుకొని మనము ధ్యానానికి కూర్చోవాలి. అయితే కొందరు అంటారు ఉత్తర దిశకు ముఖం పెట్టుకొని కూర్చోవాలి, లేదా పూర్వ దిశకు. వాటికి కొన్ని ఫలాలు చెప్పినవి ఉన్నాయి కదా. మోక్షం కావాలన్నవాడు ఉత్తర దిశ ముఖం పెట్టుకొని కూర్చోవాలి. మరియు వృద్ధులు రిద్ధి సిద్ధి మొదలైనటువంటి కావాలంటే పనమటి దిశలో ముఖం పెట్టుకొని కూర్చోవాలి. మరి ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలనుకుంటే పూర్వ దిశకు ముఖం పెట్టుకొని కూర్చోవాలి.
ఈ విధంగా దిశలు చెప్పి వాటికి ఫలం చెప్పారు. అయితే సాధకుడైనటువంటి వానికి ఏం ఫలం కావాలంటే రిద్ధులు సిద్ధులు కావాలన్నా, ధన సంపత్తి కావాలన్నా, ఏం కావాలి వానికి? ఎక్కడైనా ముఖం పెట్టుకొని కూర్చొని అనుకూలం ఉన్నది కేవలం పరమాత్మ యందు నీ మనసును నిలుపు, అంతే. నీకు కావాల్సింది మోక్షం కదా. ఒకవేళ అట్లా అనుకూలం ఉంటే ఆ విధంగానే కూర్చో, కానీ ఫలాపేక్ష చేయకు. ఉత్తర దిశ మంచిగా ఉంటుంది అనుకుంటే ఉత్తర దిశ కూర్చో, కానీ ఫలాన్ని అపేక్షించు. రిద్ధులు సిద్ధులు ఐశ్వర్యాలు అవి ఇవి కావాలని మాత్రం అపేక్ష చేయకుండా నువ్వు ఎటనే కూర్చో. మనసు మాత్రం ఎక్కడ ఉండాలి? ఈ దిశలు ముఖ్యం కాదు, మన మనసు ముఖ్యం. మన మనసు ఎక్కడ ఉండాలి? పరమాత్మ యందు సంలగ్నమై ఉండాలి అని ఈ విధంగా చెప్పింది ఉన్నది. ఒకవేళ ఆ విధంగా అనుకూలంగా ఉంటే అన్నీ సమకూర్చుకొని కూర్చోవచ్చు. కానీ బాహ్యమైనటువంటి వస్తువుల యందు, సామగ్రుల యందు మన మనసు అందులోనే అంకితం కాకూడదు. చేయాల్సింది ముఖ్యంగా ధ్యానం, నడిదిప్పు లక్ష్యం ఉంచాలి. తర్వాత 13, 14 శ్లోకాలు చదవాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. కాయము అంటే శరీరం, శిరస్సు, గ్రీవము అంటే మెడ. శిరస్సు, మెడ మరియు వీపు మన శరీరం ఎట్లా ఉండాలి? 90 డిగ్రీస్లలో ఉండాలి. ఎక్దమ్ నిటారుగా ఇట్లా ఉండాలి కదా, ఎక్దమ్ నిటారుగా ఉండాలి. ధ్యానం చేస్తాం అచలంగా ఉండాలి. ఇట్లా నిటారుగా కూర్చున్నారు, కానీ అవతారాలు మార్చొద్దు. ఇట్లా 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 అవతారాన్ని మార్చొద్దు. చాలాసేపు కూర్చోవడానికి రాదా? సరే, నీకు ఆ విధంగా కూర్చోవడానికి రాకపోతే కుర్చీలోనే ఊకో. కుర్చీలో ఊకనైనా కానీ నిటారుగా. ఎందుకంటే కొందరికి కాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కదా. సరే, అయితే శాస్త్రంలో అయితే కుర్చీలో ఊకోమని చెప్పలేదు, ఏదో అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు మహాత్ములు, అంతే. శాస్త్రంలో కుర్చీలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని ధ్యానం చేయమని చెప్పలే. కిందనే కూర్చోవాలి. ఇప్పుడు చెప్పాం కదా, ఒక 4 ఇంచుల ఎత్తు పైన కూర్చోవాలి, అంతే. సంప్రేక్ష్య నాసికాగ్రం, చూడు, ముక్కును చూస్తూ ఉండాలి. ఎవరి ముక్కు? ఎదుటివాని ముక్కు కాదు, మన ముక్కునే కదా. దృష్టిని మన ముక్కు ఎందే, ముక్కు యొక్క చివరి భాగంలో ఉంచాలని చెప్పారు. స్వం అంటే స్వకీయమైనటువంటి స్వం అని చెప్పినాడు. స్వకీయమైన నాసికాగ్రం, ఇతరుల యొక్క నాసికాగ్రం కాదు. భ్రూమధ్యాన లేకపోతే భ్రూమధ్యంలో దృష్టి నిలుపు, నాసికాగ్రం మీద నిలుపు, లేకపోతే హృదయం నందు కూడా మనసును నిలుపు. ఏదైనా ఒక స్థానం, ఒక కేంద్రాన్ని మనం ఎన్నుకోవాలి. ఒకవేళ ఇక్కడ నిలవకపోతే బయట ఒక గురుదేవుని యొక్క ఫోటో, గురుదేవుని యొక్క మూర్తి, లేదా నీకు ఇష్టదేవత యొక్క మూర్తి, ఇష్టదేవత యొక్క ఫోటో, లేదా ఒక దీప జ్యోతిని ఎదురుగా పెట్టుకో. లేదా కొంతమంది గోడకు ఒక రౌండ్గా గీత గీసి దానికి ఇంత కలరు తీసి ఆ బిందువు పైన దృష్టి పెట్టు అంటారు. ఇవన్నీ ఉపాయాలు ఎందుకు చెప్పినవి అనంటే చిత్తం ఏకాగ్ర కావడం కోసమే, అంతే, ఇంకేం లేదు. చిత్తం ఏకాగ్ర అయితే ఇవన్నీ ఏం పనికిరావు. ఎక్కడ ఈ బొమ్మలు గిమ్మలు ఫోటోలు అవసరం లేదు. చిత్తం ఏకాగ్రత అయితే చిత్తం ఏకాగ్రత అయ్యే అంతవరకు ఈ ఆలంబనం అనేది ఒకటి ఉండాలి, ఒక ప్రతీక అనేది ఒకటి ఉండాలి అని చెప్పింది. అయితే మీ దృష్టిని ముక్కు చివరినైనా లేదా భ్రూమధ్యం నందు మనం బొట్టు పెట్టుకుంటాం కదా అక్కడ, మరియు హృదయం నందు ఇక్కడ మీ దృష్టిని నిలుపు. ఈ విధంగా దృష్టిని పెట్టి ధ్యానం చేస్తూ ఉండాలి. మరి ధ్యానం చేసేవాడు ఎలా ఉండాలి అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉండాలి. గృహస్థులు బ్రహ్మచర్యాన్ని ఎలా పాటిస్తారు? వాళ్ళతో ఎట్లా సంభవం అవుతుంది? గృహస్థులు కదా,
బ్రహ్మచర్య వ్రతం ఎట్లా పాటిస్తారు అని అంటారు. గృహస్థ బ్రహ్మచర్యం కూడా ఉంది. అది ఎలా చేయాలి మలయాళ స్వామి చెప్తాడు. బ్రహ్మచర్యము 3 విధాలుగా ఉంటుంది. నైష్ఠిక బ్రహ్మచర్యము, గృహస్థ బ్రహ్మచర్యము, విదుర బ్రహ్మచర్యము అని 3 రకాలుగా ఉంటాయి. నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే అతడు వివాహం చేసుకోకుండా పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాడో చచ్చేంత వరకు అట్లే ఉండాలి. ఇది నైష్ఠిక బ్రహ్మచర్యం అంటారు. ఇక గృహస్థ బ్రహ్మచర్యం అంటే వారు భార్య ఋతుకాలం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆ విషయాల లోపల ప్రవృత్తులు కావాలి. ఆ ఋతుకాలం కూడా మాసిక ధర్మం వచ్చినప్పుడు 5వ రోజు నుంచి 16 రోజుల దగ్గర కేవలం 10 రోజులు మాత్రమే ఋతుకాలం ఉంటుంది. ఆ ఋతుకాలంలో మాత్రమే ఆ విషయాల్లో ప్రవృత్తులు కావాలి. ఆ 10 రోజుల్లో కూడా ఏమైనా పర్వదినాలు వచ్చినాయి అనుకో, అవి వర్జ్యం. పర్వదినాల్లో విషయాల వైపుకు వెళ్ళకూడదు. ఈ విధంగా నియమాలు ఉంటాయి. కాబట్టి ఋతువు భార్య ముపేయాత్ అని శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఋతుమతి అయినటువంటి భార్యను చేరుకోవాలి గృహస్థుడైనటువంటి వాడు అని చెప్పింది. ఆ ఋతుకాలంలో తప్ప మిగతా కాలంలో విషయాల వైపుకు వెళ్ళకూడదు. అది కూడా గృహస్థ బ్రహ్మచర్యంలోనే గణన అవుతుంది అని చెప్పింది ఉన్నది. ఇక విదుర బ్రహ్మచర్యం అని అంటే భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైనా తీరిపోయారనుకో, ఇక మిగతా వాడు బ్రహ్మచారి కాకపోతే ఇంకేమున్నది, అంతేనే కదా, బ్రహ్మచారే. అయితే అతడు మనసులో కూడా లోగడ జరిగినటువంటి విషయాల గురించి చింతన చేయకూడదు. ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి, మనసును కాపాడుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు కానీ వాళ్ళ లోపల వైరాగ్యం వచ్చేసింది, విరక్తులైనారు. ఇద్దరు కూడా అనుకున్నారు భార్యాభర్తలు, మనం ఈ రోజు నుండి మన విషయాల లోపల ప్రవర్తించకూడదు, భగవద్ధ్యానంలో ఉండాలి అని వాళ్ళిద్దరూ సమ్మతితోని అనుకున్నారు. వైరాగ్యం వచ్చేసింది. అట్లా ఉంటే కూడా విదుర బ్రహ్మచర్యం అంటారు కదా. ఈ విధంగా విదుర బ్రహ్మచర్యం అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా బ్రహ్మచర్యం యొక్క లక్షణం ఏంది? అది మనకు కఠరుద్రోపనిషత్తు చెప్తూ ఉంది. శ్రవణం కీర్తనం కేలి ప్రేక్షణం గుహ్య భాషణం సంకల్పోధ్యవసాయశ్చ క్రియా నిర్వృత్తిరేవ చ ఏతన్మైథునమష్టాంగం ప్రవదంతి మనీషిణః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షుభిః. చూడు, స్త్రీ గురించి పురుషుడు కానీ, పురుషుని గురించి స్త్రీ కానీ వారి గురించి వినకూడదు అంటాడు. వినకూడదంటే ఆ స్త్రీ యొక్క సౌందర్యాన్ని ఆలోచించుకోవడము, లేదా చెప్పుకోవడము, వినుకోవడము అనేటువంటి ఇవన్నీ చేయకూడదు. మరియు కీర్తనం, వారి గురించి స్తుతి చేసేది, అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అని స్తుతి చేసేది. మరి కేళి, వాళ్ళతోనే ఆడకూడదు. స్త్రీతోని పురుషుడు కానీ, పురుషునితో స్త్రీ కానీ ఆటలాడకూడదు. ప్రేక్షణం అంటే ఆ భావన చేత వారిని చూడకూడదు. మరి గుహ్య భాషణం, రహస్యంగా స్త్రీతోని పురుషుడు కానీ స్త్రీ కానీ మాట్లాడకూడదు. మరియు ఆ విషయానికి సంబంధించినటువంటి సంకల్పం కూడా చేయకూడదు. ఆ విషయంలో ప్రవృత్తం కావాలనేటువంటి నిశ్చయం, అధ్యవసాయం కూడా చేయకూడదు. మరియు ఆ విషయంలో ప్రవృత్తి కూడా కాకూడదు. ఇవన్నీ 8 విధాల మైథునం గురించి చెప్పింది కఠరుద్రోపనిషత్తు. ఈ 8 విధాల మైథునం గురించినటువంటి ఆలోచన బ్రహ్మచారికి ఉండకూడదు. అట్లా ఉంటేనే బ్రహ్మచర్యుడు అంటాడు. ఏతన్ మైథునం అష్టాంగం, ఈ 8 విధాల మైథునం ఉంటుంది. విపరీతంగా అంటే ఇవి ఏవి కూడా బ్రహ్మచర్యంలో ఉండకూడదు. వారి గురించి ఆలోచన రావద్దు, వారి గురించి మాట్లాడవద్దు, వారితో ఆటలాడుకోవద్దు, వారిని చూడకూడదు, రహస్యంగా మాట్లాడకూడదు, వారి గురించి సంకల్పం కానీ నిశ్చయం కానీ మరి క్రియ మొదలైనటువంటి ఇవి ఏవి కూడా ఉండకూడదు బ్రహ్మచారికి. అదే బ్రహ్మచర్యం అనబడుతుంది అని అంటారు. ఇక గృహస్థ బ్రహ్మచర్యం కూడా చెప్పింది ఉన్నది. ఋతౌ భార్య ముపేయాత్ ఋతుకాలాభిగామీయ స్వధార నిరతశ్చ యః
సదా బ్రహ్మచారీ విజ్ఞేయ గృహాశ్రమి. ఇప్పుడు ఋతుకాలంలో మాత్రమే ఆ విషయంలో ప్రవృత్తుడు కావాలి గృహస్థుడు. అటువంటి వాడు కూడా బ్రహ్మచారి అని అనబడతాడు అని శాస్త్రము చెప్పింది ఉన్నది. ఒకవేళ బ్రహ్మచర్యం ఏదైతే ఉందో దాన్ని కనుక మనము జారవిడుచుకున్నామనుకో, అంటే పతితుడైనాడు అనుకో, అప్పుడు వాని ఇంద్రియాలన్నీ కూడా నిస్తేజమైపోతాయి. వాడు సాధన చేయలేడు, ఏమీ సాధించలేడు అని చెప్పారు. ఆయుస్తేజో బలం వీర్యం ప్రజ్ఞాశ్రీశ్చ మహద్యశ పుణ్యంచ మహత్ప్రియత్వంచ నలభ్యతే బ్రహ్మచర్యయా. బ్రహ్మచర్యం చేత పూర్ణాయువు, బ్రహ్మ తేజస్సు మరియు దేహము మనస్సులకు బలము పరాక్రమం ప్రాప్తమవుతుంది. మరియు అమానుషమైనటువంటి ప్రజ్ఞ, తీవ్రమైనటువంటి ఆ బ్రహ్మచింతన చేయుటకు కావలసినటువంటి ప్రజ్ఞ ప్రాప్తమవుతుంది. గొప్ప యశస్సు, మహాపుణ్యము మరియు భగవత్ ప్రీతి ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పింది. అయితే బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించేటువంటి వాడు ఏ విధంగా ఉండాలంటే చాలా సావధానంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. చూడు, మనుస్మృతి చెప్తుంది ఈ విధంగా: మాత్రావా నదుహిత్రావా నస్వస్త్రైకాంతశీలత బలవతీంద్రియాణ్యత్ర మోహయంతపి కోవిధాన్. చూడు, మంచి మంచి కోవిధులు అంటే గొప్ప గొప్ప పండితులు, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, తపోనిష్టలో కలిగినటువంటి వారు కూడా పతనమైపోతారు. చాలా సావధానంగా ఉండాలి, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఎందుకనంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించేటువంటి వాడు తన తల్లి అయినా కూడా ఏకాంతంగా తల్లితో కూర్చోకూడదు అని చెప్పినాడు. ఇంతేకాదు తన కూతురైనా కూడా ఏకాంతంగా కూతురుతో కూర్చోకూడదు. మరి స్వస్ర, ఇంకా కోడళ్ళు ఉంటారు, ఇంకా వేరే వేరే మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఏ స్త్రీ అయినా సరే ఒక తల్లితోనే కూర్చోకూడదని చెప్పిన తర్వాత ఎవరికైనా కానీ తల్లితో మాట్లాడుతున్నప్పుడు వేరే భావన రాదు కదా, మాతృభావన ఉంటుంది. అయినా కానీ తల్లితో కూడా ఏకాంతంగా కూర్చోవద్దని చెప్పిన తర్వాత ఇంకా వేరే స్త్రీలతో కూర్చోవద్దని చెప్పేది వేరుగాను ఇంకా చెప్పాలా? అందుకని అంత సావధానంగా ఉండాలి. ఎందుకనంటే బలవతీంద్రియాన్ని, ఇంద్రియాలు చాలా బలవత్తరమైనటువంటి ఉంటాయి. మనం అనుకుంటాము నాకు ఏ విధమైనటువంటి విషయ వాసనలు లేవు అని అనుకుంటాము, కానీ ఏ జన్మలోని సంస్కారం అది ఎప్పుడు ఉద్భవించేది తెలియదు. మనకు అంతఃకరణంలో ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి మనకు తెలియవు, సూక్ష్మంగా ఉంటాయి, అవి మనకు ప్రత్యక్షంగా తెలియబడవు. మరి ఒకవేళ అలాంటి విషయాలు ఎదురైనప్పుడు ఆ సంస్కారం ఉద్భుతమే అని అంటే అది పతనానికి దారితీస్తుంది. అందుకని తల్లితో కానీ, కూతురుతో కానీ, కోడలతో కానీ, ఇంకా ఇతర ఏ స్త్రీలతో కానీ ఏకాంతంగా కూర్చోకూడదు. మలయాళ స్వామి వారి జీవిత చరిత్రలో కూడా ఈ విధంగా ఉల్లేఖనం ఉంది. ఎవరైనా స్త్రీలు స్వాముల వారితోనే మాట్లాడడానికి, వారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారనుకో, అతడు తిరిగి పంపించేవాడు వాళ్ళని, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు రాదలుచుకుంటే ఎవరినైనా ఇంకొకరిని ఇద్దరిని వెంట పెట్టుకొని రా, ఒంటరిగా రావద్దు అని చెప్పేవాడు. చూసారా అంత నిష్ట అతన్ని. ఒకసారి ఒక అమ్మగారు, ఆ సేవ చేసేటువంటి అమ్మగారు స్వాముల వారి యొక్క కుటీరాన్ని శుభ్రం చేయడానికి, ఆమె స్వాముల వారు ఏదో బహిర్భూమికి ఎక్కడ పోయాడు, అంతలో ఆ అమ్మగారు వచ్చి స్వాముల వారి కుటీరాన్ని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె లోన ఉన్నది స్వాముల వారికి తెలియదు. అప్పుడు అడుగు ఆ గడప దగ్గరికి పెట్టాడు, అంతే. గడప దగ్గర పెట్టేసరికి అమ్మగారు ఉన్నది. వెంటనే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోనికి వెళ్ళి అతడు ఇక ఆహారం తీసుకోలేదు. 3 రోజుల దగ్గర 3 రోజుల దగ్గర ఆహారం తీసుకోలేదు. ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు నేను గడపలో అడుగు పెట్టాను కదా, ఇది మహాపాపం అని దానికి ప్రాయశ్చిత్తంగా 3 రోజులు అన్నం తినలేదు. అంత నిష్ఠలో ఉండేవాడు మలయాళ స్వాముల వారు. తెలిసిందా? అది అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించాలంటే ఇంత కఠిన నియమాలు ఉంటాయి. కాబట్టి మహాత్ములు కూడా గ్రహించాలి, స్త్రీలు కూడా గ్రహించాలి. మహాత్ముల దగ్గర ఏ విధంగా మనం వ్యవహారం చేయాలి అనేది స్త్రీలు కూడా గ్రహించి తిరగాలి. మహాత్ములు కూడా స్త్రీలతో పాటు ఏ విధంగా వ్యవహారం చేయాలని వాళ్ళు కూడా గ్రహించి తిరగాలి. ఇది సావధానంగా ఉండాలి. లేకపోతే
పతనమయ్యేందుకు అవకాశం ఉంటుంది. తెలిసిందా? నైష్టిక బ్రహ్మచర్య వ్రతనిష్ట గలవాడు తల్లితో గాని, తోబుట్టుతో గాని, కుమార్తెతో గాని ఏకాంతంగా ఉండకూడదు. ఇంద్రియములు మిక్కిలి బలవంతములైనటువంటి కాబట్టి ఇవి ఋషులకైనా మోహమును కలుగజేస్తాయి. అందువల్ల అదే రీతిగా బ్రహ్మచర్య వ్రతనిష్ట గల స్త్రీయు, ఇప్పుడు ఇది పురుషులకే చెప్పిందని అనుకోకండి. బ్రహ్మచర్యాన్ని పాలించేటువంటి స్త్రీ బ్రహ్మచారిణి ఎవరైతే ఉంటారో వారు కూడా ఏకాంతంగా తన తండ్రితో గాని, సోదరునితో గాని, కన్న పుత్రునితో కూడా ఏకాంతంగా ఉండకూడదు. అనగా అట్టి వారులను కూడా నమ్మరాదని విధించుచుండగా ఇతర స్త్రీలతో, ఇక బ్రహ్మచారులు లేదా పురుష బ్రహ్మచారులు కాబట్టి స్త్రీ బ్రహ్మచారిణులు కావని ఎవరైనా కానీ ఇతరులతో వారు ఏకాంతంగా మాట్లాడరాదు, ఏకాంతంగా ఉండరాదు అని ఇంకా చెప్పడానికి ఇంకా మళ్ళీ వేరే చెప్పాలా అంటాడు. తల్లితో కానీ, కూతురుతో కానీ, సోదరితో కానీ కూర్చోరాదంటే ఇక ఇతర స్త్రీలతో కూర్చోవచ్చు అని చెప్పేది ఉందా వేరుగా? కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే స్త్రీకి పురుషుడు కానీ, పురుషునికి స్త్రీ కానీ ఎట్లా ఉన్నారంటే అగ్నికుండతో సమానం అంటాడు. అగ్నితో సమానం స్త్రీ. ఎందుకనంటే ఏ విధంగా వేడిగా ఉన్నటువంటి అగ్ని లేదా అగ్ని కట్టెలు అనుకోండి, లేదా వేడిగా ఉన్నటువంటి ఇప్పుడు నీళ్లు కాగబెట్టినటువంటి జలం పాత్ర ఉంటుంది, కుండ ఉంటుంది. ఆ వేడిగా ఉన్నటువంటి దగ్గర అక్కడ మనం నెయ్యిని కనుక, వెన్నపూసను కనుక పెడితే అది ఏమవుతుంది? కరిగిపోతుంది. అది చెప్పినాడు ఇక్కడ. అగ్నికుండ సమానారి మృతకుంభ సమో నరః సంసర్గేన విలీయేత తస్మాత్తాం పరివర్జయేత్ అని మనకు శాస్త్రం చెప్తోంది. అగ్నికుండతో సమానమైనటువంటి కదా, యజ్ఞకుండం ఉంటుంది కదా అగ్నికుండం. ఆ అగ్నికుండంతో సమానమైనటువంటి స్త్రీది. ఆ స్త్రీ దగ్గర వెన్నపూస లాంటి మనిషి కనుక కూర్చున్నట్లయితే వాడు కరిగిపోతాడు. అంటే కఠినంగా ఉన్నటువంటి మనుషులు కరిగిపోరా? ఎవడన్నా ఉండని కదా. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అంటారు కదా. అటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే సాధకుడైనటువంటి వాడు మరి ఏ ఇతర పురుషుడు కూడా స్త్రీ దగ్గర ఏకాంతంగా కూర్చోరాదు, మాట్లాడు. ఎందుకనంటే యజ్ఞకుండం ఏ విధంగా ప్రజ్వలిస్తూ ఉంటుందో అట్లా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నికుండంతో సమానంగా స్త్రీ ఉంటుంది. కాబట్టి పురుషుడు చెంతకు చేరగానే అతడు కరిగిపోతాడు, పతనమవుతాడు. అట్లే పురుషునికి కూడా దగ్గరికి స్త్రీ కూడా రావద్దు. ఇక్కడ స్త్రీనే ఎందుకో శాస్త్రాల లోపల ఎక్కువ చెప్తారు అని అంటే చాలా వరకు మనకు ఘటనలన్నీ కూడా స్త్రీ ద్వారానే పతనమైనటువంటి మనకు ఉదంతాలు కనపడుతున్నాయని చెప్పారు. అంతేగాని పురుషుని చూసి కూడా స్త్రీ మోసపోతుంది. అందుకని స్త్రీకి పురుషుడు, పురుషునికి స్త్రీ, ఇది చాలా ప్రమాద విషయాలు ఉంటాయి. అందుకని చెంత ఉండరాదు, ఒక దగ్గర ఉండరాదు, ఏకాంతంగా ఉండాలి, సాధన చేసుకుంటూ ఉండాలి. తర్వాత 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధి గచ్చతి. నియతమానసః అంటే మనోనిగ్రహం కలిగినటువంటి వాడు, యోగి అంటే ధ్యాన యోగపరుడు. ఏవం సదా ఆత్మానం యుంజన్, ఇప్పుడు మనం చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ ఎల్లప్పుడూ ఆత్మను చింతన చేస్తూ ధ్యానం చేస్తూ అభ్యాసం చేసేటువంటి వాడు నిర్వాణ పరమాం. నిర్వాణం అంటే సుఖం, పరం అంటే శ్రేష్టమైనటువంటిది. ఎటువంటి సుఖము అనంటే ఏ సుఖమును పొందిన తర్వాత మరొక సుఖమును పొందాల్సినటువంటి అపేక్ష ఉండదో, ఏ సుఖం కంటే అధికమైనటువంటి సుఖము ఉండదో అటువంటి ఆత్మ సుఖాన్ని, బ్రహ్మ సుఖాన్ని అతడు పొందుతాడు. ఆ సుఖం ఎక్కడుంది అంటే మత్ సంస్థాం అన్నాడు, నాయందు ఉండేటువంటి. అంటే ఇక్కడ నాయందు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ భగవద్గీత శ్లోకాన్ని ఎవరు చదువుతున్నారు? మనమే కదా. శ్లోకాన్ని చదివేది ఎవరు? మనమే కదా. అందుకని భగవంతుడు ఎక్కడెక్కడ నన్ను, నేను అని సంబోధన చేస్తాడో, ఆ శబ్ద ప్రయోగం చేస్తాడో అక్కడ ఎవరికి వారే వాళ్ళ స్వరూపాన్ని తెలుసుకోవాలి. అంటే నాయందే అంటే ఏమన్నట్టు
ఎవరికి వారే తెలుసుకోవాలి. నా యందే ఉన్నటువంటి సుఖం. అదే ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు, భగవంతుడు చెప్పాడు మస్తం స్థామది గచ్చతి అంటే నా యందు ఉన్నటువంటి పరమ సుఖాన్ని పొందుతున్నాడు అని భగవంతుడు చెప్పాడు. ఆ శ్లోకాన్ని నువ్వు చదువుతున్నావు కదా. ఇప్పుడు నువ్వేమనుకోవాలి, నీ యందే ఉంది ఆ సుఖం, ఎక్కడో లేదు బయట అని ఈ విధంగా భావన చేయాలి. ఎందుకనంటే ప్రతివాడు కూడా పరబ్రహ్మ స్వరూపుడు ఉన్నాడు. మరి పరబ్రహ్మ సుఖరూపుడు అన్నప్పుడు మరి ప్రతివాడు కూడా సుఖరూపుడు కాడా? అందుకని ఆ సుఖము నీయందే ఉన్నది కాబట్టి నీయందు ఉన్నటువంటి సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు పైన చెప్పుకున్నటువంటి సాధనాలను అవలంబించి సాధన చేస్తూ ధ్యానం చేసినట్లయితే అని చెప్తున్నాడు. మరి ఈ ధ్యానయోగి ఇంకా ఏ విధంగా ఉండాలి, ఇంకా కొన్ని నియమాలు చెప్తున్నాడు. 16వ శ్లోకం. నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. హే అర్జున, యోగ సిద్ధి అంటే యోగ సిద్ధి ఎప్పుడు ప్రాప్తమవుతుంది, ఎటువంటి వానికి ప్రాప్తమవుతుంది అంటే అతి అస్నతః తు అతిగా భుజించేటువంటి వానికి యోగం ప్రాప్తం కాదు, ధ్యానం సిద్ధించదు. అతిగా భోజనం చేశాడు అనుకో, ఇక వాడేం ధ్యానం చేస్తాడు? తినగానే ఇక ఆవలింతలు వస్తూనే ఉండే, నిద్ర వస్తూనే ఉండే, వాడు ధ్యానం చేస్తాడా? వరుగుతాడు ఇక అంతే. అతిగా తినకూడదు, మరి పూర్తిగా తినకుండా కూడా ఉండకూడదు. కొందరు కటిక ఉపవాసాలు చేస్తారు, మంచినీళ్ళు కూడా తాగరండి. కొంతమంది అట్లా ఉన్నారు, మంచినీళ్ళు కూడా తాగరు. ఆ రోజు చేస్తారు కదా ఉపవాసాలు, లక్ష్మీదేవి ఉపవాసం అని, లలితాదేవి ఉపవాసం అని, సాయిబాబా ఉపవాసం అని ఉంటారు కదా, గురువారం శుక్రవారం ఉంటారు కదా. కటిక ఉపవాసం వాడు మంచినీళ్ళు కూడా తాగరు, అంత కఠినంగా కూడా చేయొద్దు అంటాడు. పూర్తిగా తినకుండా ఉండకూడదు, మరి అతిగా తినకూడదు. అటువంటి వానికి యోగం సిద్ధించదు. మరియు ఏకాంతం అంటే బొత్తిగా తినకుండా ఉండకూడదు. మరి అతి స్వప్నశీలస్య అధికంగా నిద్రించేటువంటి వానికి కదా, కుంభకర్ణుల్లాగా 6 నెలలు నిద్రపోతాడు వాడు. అట్లా ఉండొద్దు కదా. ఎట్లా ఉండాలంటే మనకు ఎంత అవసరం, మన శరీరానికి ఎంత అవసరం అంత నిద్ర తీసుకోవాలి, శరీరానికి ఎంత అవసరము అంత ఆహారం తీసుకోవాలి. అతిగా నడవకూడదు, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడవకూడదు సాధువైనటువంటి వాడు. మామూలుగా ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి చేరుకునేంత వరకు నడవాలి అంతే, అంతకంటే ఎక్కువ నడవద్దు. అంత దూరం చూడొద్దు, నడిచేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ అంత దూరం మన దృష్టి 3 గజాల వరకే పోవాలంటాడు, 3 మీటర్ల వరకే పోవాలి. అక్కడిక్కడ చూడొద్దు, ఎందుకంటే అక్కడిక్కడ చూసినాం అనుకో అన్ని విషయాలు కనపడతాయి. విషయాలు కనపడితే అప్పుడు మనసు అటే పోతుంది, స్థిరపడేది. ఏదన్నా దృశ్యాన్ని చూసినామను ఇక మనసు అదే చింతన చేస్తుంది. ఇక ధ్యానం ఎడగదురు కదా. 2 సాధువులు ప్రయాణమై పోతూ ఉన్నారు. ఒక నదిని దాటవలసి వచ్చింది. అక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉంది. నది ఉధృతంగా పోతుంది కదా, దాటలేనని ఆ స్త్రీ, ఆమె కూడా అవతలికి వెళ్ళాలి, నది అవతలికి వెళ్ళాలి. ఆమె కూడా ప్రయాణంలోనే ఉంది. కానీ ఆ నదిని చూసి ఆమె ఆగిపోయింది. అయ్యో నేను ఎట్లా దాటిపోవాలి అని ఆమె ఆగిపోయింది. ఈ 2 సాధువులు కూడా వెనుక వచ్చారు. వచ్చి ఇక వాళ్ళు ధైర్యం చేసి ముందుకు నదిలో దిగి పోవడానికి సిద్ధంగా అయినారు. అప్పుడు ఆ అమ్మగారు అంది, అయ్యా మహాత్మ, కొంచెం నన్ను కూడా దాటించారా? ఇక ఒక సాధువుకు దయగలిగినటువంటి ఆయన ఏం చేశాడంటే, సరే రా అమ్మ తీసుకెళ్తా. అయితే వస్త్రాలన్నీ తడిసిపోతాయి కదండి అంటే అయిన దానికి నా భుజం మీద కూర్చుండబెట్టుకొని ఆ నదిని దాటిన తర్వాత ఆమెను వదిలేశారు. ఇక వీళ్ళ స్థానానికి వీళ్ళు వెళ్ళిపోయారు, ఆమె స్థానానికి ఆమె వెళ్ళి. ఇక ఇంకొక సాధువు ఉన్నాడు కదా, ఆ అమ్మగారిని ఎత్తుకున్నటువంటి సాధువు ఇంకోడు ఉన్నాడు కదా, ఎత్తుకున్న ఆయన కాకుండా ఇంకోడు ఉన్నాడు కదా. వాడు ఆ ఎత్తుకున్న ఆయనను ఊకే అంటున్నాడు, మనము సాధువులో ఉన్నాం, అసలు స్త్రీల ముఖం కూడా చూడకూడదు, స్త్రీలతో మాట్లాడకూడదు. నువ్వైతే భుజం మీద ఎత్తుకున్నావు, ఇట్లా చేయొచ్చా పని, ఇట్లా చేయొచ్చా అని ఊకే వానితో అంటూ ఉన్నాడు. ఇట్లా 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఇట్లనే అంటున్నాడు. నువ్వు ఆమెను ఎత్తుకొని పోయినావు, స్త్రీని ముట్టుకున్నావు, నువ్వు తాగవద్దు, నువ్వు ముట్టుకున్నావు, ఎత్తుకున్నావు, పోయినావు నువ్వు, ఇట్లా అని 3 రోజుల దగ్గర అదే వల్లిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమెను ఎత్తుకొని బయట దించినటువంటి సాధువు అంటాడు, నేను ఏదో ఒక 5 నిమిషాల సేపు ఆమెను ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని
ఆమెను దించినా విడిచిపెట్టినా ఆమె గురించి ఆలోచన కూడా నేను చేయలే. నువ్వైతే 3 రోజుల నుంచి భుజం మీద ఎత్తుకొని తిరుగుతున్నావు కదా అన్నాడు. కదా, నువ్వు 3 రోజుల నుంచి భుజం మీద ఎత్తుకొని తిరుగుతున్నావు కదా అన్నాడు కదా. మరి ఆలోచన ఆ స్త్రీ గురించినటువంటి చింతన ఏదైతే నువ్వు చేస్తున్నావు కదా 3 రోజుల నుంచి, నేను ఎప్పుడో ఎత్తుకున్నా, దించేసినా, విడిచిపెట్టినా, అయిపోయింది. మనసులో కూడా నాకు ఆమె గురించి ఆలోచన రాలేదు. నువ్వేమో 3 రోజుల నుంచి ఆమెను ఎత్తుకొని తిరుగుతున్నావు అన్నాడు కదా. అట్లనమాట. అందుకని చెప్పాడు కదా ఇప్పుడు మలయాళ స్వామి, బ్రహ్మచర్య వ్రతం ఎట్లా ఉండాలి, స్త్రీలతో మాట్లాడకూడదు, తాకరాదు. ఒక చూడు, వాడు చూసి వాడు 3 రోజుల నుంచి చింతన చేసుకుంటూ ఉన్నాడు. అట్లా వస్తుంది ఆలోచన. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. అధికంగా భుజించరాదు, పూర్తిగా భుజించకుండా ఉండకూడదు, మరియు అధికంగా నిద్రపోరాదు, మరి అధికంగా మేల్కొనరాదు. కొందరు రాత్రులందు నిద్రపోకుండా మేల్కొని ఉంటారు. అది కూడా యోగానికి పనికిరాదు, ధ్యానానికి పనికిరాదు. ఎందుకంటే అధికంగా నిద్రను నువ్వు కావలసినంత నిద్ర తీసుకోకుండా ఎక్కువగా నువ్వు జాగ్రత్తలో ఉన్నావనుకో, అప్పుడు నువ్వు ధ్యానం కూర్చున్నప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకంటే నువ్వు మేలుకతో ఉన్నావు కదా, రాత్రి నిద్రపోలేదు కదా. అట్లా అందుకని ఏది కూడా నియమబద్ధంగా ఉండాలి. ఆహార విహార లోపల అన్నిటిలో కూడా నియమబద్ధంగా ఉండాలి అని చెప్పారు. తత్వానుసంధానం లోపలనైతే ఈ 5 విషయాల గురించి చాలా సావధానంగా చెప్పినాడు. చూసేది అతడు గుడ్డివాడై ఉండాలి, చెవిటివాడై ఉండాలి, కుంటివాడై ఉండాలి అని చెప్పింది. సాధువు అంటే కాళ్ళీరు కొట్టుకొని కుంటివాడై ఉండాలని తాత్పర్యం కాదు. అంటే ఎక్కువ నడవకూడదు. గుడివాడై ఉండాలి అంటే ఎక్కువ చూడకూడదు, నీకు ఎంత అవసరమో అంతనే చూడాలి. చెవిటివాడై ఉండాలి అంటే ఎక్కువ వినకూడదు, పనికిరాని విషయాలన్నీ ఏం వినకూడదు. మనకు భగవత్ సంబంధమైనటువంటి విషయాలు శ్రవణం చేసే పూర్తిగా మాత్రమే వినాలి అని ఈ విధంగా అనేక నియమాలు చెప్పినాడు తత్వానుసంధానం అనే గ్రంథంలో. చాలా అద్భుతము. ఈ విధంగా భగవంతుడు చాలా నియమాలు చెప్తూ ఉన్నాడు. మరి భోజనం కూడా అధికంగా తినకూడదు, మరి పూర్తిగా తినకుండా ఉండకూడదని చెప్తూ శాస్త్రం యొక్క ప్రమాణం ఇస్తున్నాడు ఇక్కడ. దౌభాగో పూరయేదన్నైః జలేనైకేన పూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్ అని చెప్పి మన పొట్టను, మన ఉదరాన్ని 2 భాగాలు చేసుకోవాలి. 2 భాగాలు చేయాలి అంటే ఎట్లా చేస్తారు? కక్కడి చేసినట్టు చేయకుర్రి. కత్తి తీసుకొని స్వామీజీ చెప్పాడు 2 భాగాలు చేసుకోమని. అట్లా మీరు చేసుకోమని చేసుకోరు, కానీ అంత ధైర్యం ఎవరికి ఉంది? ఇట్లా ఒక అంచనా వేసుకోవాలి. మన ఉదరము ఒక అంచనా వేసుకొని 4 భాగాలుగా విభజించాలి. అందులో 2 భాగాలు మాత్రమే భోజనం చేయాలి. ఒక భాగం జలంతో నింపాలి, ఇంకొక భాగాన్ని ఖాళీగా ఉంచాలి. మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయే అని చెప్పి ఈ విధంగా చేస్తే ధ్యానం చేసేవానికి ఇది ఉచితమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టు. అధికంగా భుజించినా అది ధ్యానానికి పనికిరాదు, తక్కువగా భుజించినా ధ్యానానికి పనికిరాదు. శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఉండాలని. మా దగ్గర సోలాపూర్లో ఒక గృహస్థ మహాత్ముడు ఉన్నాడు. ఆయన ఇట్లా ప్రతిరోజు కూడా సత్సంగం చెప్తాడు. అయితే ఆయన దగ్గరికి కొంతమంది కష్టజీవులు కూడా వినితందుకు పోయేవారు. కష్టజీవులు దినమంతా కష్టం చేసేది, రాత్రిపూట సత్సంగం చేసుకున్న తర్వాతనే ఇంటికి పోయేది వాళ్ళు. అట్లా వాళ్ళు కష్టజీవులైనా కానీ సత్సంగం చేస్తూ ఉండేవారు. అయితే ఆ మహాత్ముడు ఇట్లే ప్రసంగం వచ్చింది, ఇదే శ్లోకం చెప్పాడు. సగం కడుపు తినాలి, ఒక భాగం నీళ్ళు నింపాలి, ఒక భాగం వదిలిపెట్టాలి అని ఈ విధంగా చెప్పాడు. చెప్తే మహాత్ముల మాట వేద మాట, వేదవాక్కు. అందుకని మహాత్ములు చెప్పినట్టు మనం ఆచరించుకోవాలి అని చెప్పి ఆ కష్టజీవులు కూడా ఏం చేశారంటే ఒక 2-3 స్వామి చెప్పినట్టే చేశారు. సగం కడుపుకే తిన్నారు, పొయ్యిలో పని చేస్తున్నారు. ఒకరోజు అట్లో ఇట్లో చేశారు, 2వ రోజు కష్టంగా చేశారు, 3వ రోజు చేయలేకపోయారు. కష్టం చేయలేకపోయారు ఎందుకంటే అది కష్టమైన పని కదా, కాయ కష్టం చేసేటువంటి పని ఉన్నది. మరి ఆ పని చేయలేకపోయారు వాళ్ళు. అప్పుడు 4వ రోజు మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నారు. స్వామీజీ మీరు చెప్పినట్టే చేసిన, కాళ్ళు లేస్తలేవు, చేతులు లేస్తలేవు, ఏం చేయాలి ఇప్పుడు అని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఇది సాధకులకు చెప్పింది ఉన్నది, బ్రహ్మచారులకు చెప్పింది, మీలాంటి కష్టజీవులకు కాదు. మీరు కష్టం చేసేవాళ్ళు కాబట్టి మీరు ఎంత తినాలి అని అంటే
మీకు అనాయాసంగా ఎంత జీర్ణమవుతుంది అంత తినురు అన్నాడు. మీ శరీరానికి సరిపడేటువంటి ఆహారం తీసుకోండి, అనాయాసంగా జీర్ణమయ్యేంత తినుర్రి, అజీర్ణమయ్యేలాగా తినకూర్రి అని ఈ విధంగా చెప్పినాడు. అందుకని ఇది కూడా వివేకం ఉండాలి. మరి శాస్త్రం చెప్పింది కదా అని కష్టజీవులు కూడా అట్లా చేస్తే కుదరదు. సరే, ఎంత అన్నము తన దేహమునకు చాలునో అంత అన్నము తాను తినాలి. ఆ అన్నమే అతన్ని కాపాడుతుంది, అతనికి కీడు చేయదు. దానికంటే అధికంగా ఒకవేళ తిన్నాడనుకో అది దేహానికి కీడు చేస్తుంది, ధ్యానానికి సహకరించది. దానికన్నా తక్కువగా అన్నం కూడా దేహాన్ని రక్షించదు. అందుకని శాస్త్రం శతపథ బ్రాహ్మణం చెప్పింది ఈ విధంగా. కాబట్టి శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా మనము ఆహారాన్ని ఉంటే అది యోగానికి ధ్యానానికి సహకరిస్తుంది. తర్వాత 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఎంత అవసరమో అంత శరీరానికి సరిపడేంత ఆహారము, మరి విహారము, అలా తిరిగేది కూడా ఎక్కువగా తిరగకూడదు, ఎక్కువగా నడవకూడదు. నడిస్తే కూడా శరీరం అలసిపోతే ధ్యానానికి సహకరించదు శరీరం. యుక్తాహార విహారస్య అంటే ఉచితమైనటువంటి ఆహార విహారాలు కలిగినటువంటి వాడు కర్మసు అంటే తనకు విధానం చేసినటువంటి అవసరమైనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుటయందు యుక్త చేష్టస్య అంటే ఉచితమైనటువంటి ప్రవర్తనలు. చేష్ట అంటే మన ఇంద్రియాల ద్వారా ఏ మనం పనులు చేస్తామో అన్నీ కూడా తీసుకోవాలి కదా. యుక్తంగా చూడాలి, యుక్తంగా వినాలి కదా, యుక్తంగా తినాలి. ఇవన్నీ యుక్తం అని ఎందుకు చెప్పినాడు అంటే మనకు సాధనకు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే మనము వ్యవహారం చేసుకోవాలి, అధికంగా పనికిరాని చేసుకోకూడదు అని చెప్పినట్లయింది. మరియు యుక్త స్వప్నావబోధస్య నిద్ర కానీ జాగ్రత్త కానీ ఉండడము యుక్తంగా ఉండాలి. అంటే అధికంగా నిద్రపోకూడదు, అధికంగా జాగరూకుడై ఉండకూడదు, మెలకువగా ఉండకూడదు అధికంగా. ఇటువంటి యోగికి యోగము దుఃఖాన్ని పోగొట్టేదిగా ఉంటుంది. అంటే దుఃఖం అంటే ఇక్కడ మనం సంసార దుఃఖం కదా, జన్మవరణ రూప దుఃఖాన్ని పోగొట్టేదై ఉంటుంది అని తెలుసుకోవాలి. ఎక్కువ భుజించువానికి, భోజనం లేనివానికి, అధిక నిద్ర గలవానికి, సరిగా నిద్ర లేని వానికి, ఎక్కువ పని చేసేటువంటి వానికి, ఏ పని చెయ్యని వాని సోమరికి అలా ఈ ధ్యానము సిద్ధించదు అంటాడు. అందుకని యుక్తమైనటువంటి ఆహారము, యుక్తమైనటువంటి విహారము, యుక్తమైనటువంటి నిద్ర, యుక్తంగా జాగ్రత్త, మరి విహారం అన్నీ కూడా శాస్త్రము నియమించిన పద్ధతిలో ఉండాలి కదా. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ ఆ ధ్యానం చేసినట్లయితే అతనికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ధ్యానం నందు మనసు నిలబడుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యి అతడు యోగాన్ని సాధిస్తాడు. దానితో అతడు ముక్తిని పొందగలుగుతాడు. తర్వాత 18వ శ్లోకం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. వినయతం నియమింపబడినటువంటి చిత్తం అంటే తన అదుపులో పెట్టుకునబడినటువంటి చిత్తం గలవాడు యదా ఎప్పుడైతే ఆత్మని ఏవ అవతిష్టతే ఆత్మయందే నిలకడగడి ఉంటాడో తదా అప్పుడు సర్వకామేభ్య అంటే సమస్త కోరికల నుండి నిస్పృహ అంటే అపేక్ష లేనివాడై యుక్త ఇది అంటే యోగ సిద్ధిని పొందినవాడని ఉచ్యతే అంటే చెప్పబడుతుంది. అంటే తన యొక్క చిత్తాన్ని, ఇంద్రియాలను అన్నిటిని కూడా తన వశంలో ఉంచుకొని తన ఆత్మయందే మనస్సు నిలకడగలిగినటువంటి వాడై ఉంటాడో అతడు సకల కోరికల నుండి విడుబడి
నిస్పృహుడై దేని యొక్క అపేక్ష లేకుండా అతడు యోగ సిద్ధిని పొందుతాడు. సకల కామల నుంచి కూడా అతడు విడిపడతాడు. ఇట్లా కామం అనే శబ్దం చేత కామం, క్రోధము, లోభము ఇవన్నీ ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, ఆసురి సంపత్తి ఉన్నదో అవన్నీ నుంచి కూడా విడిపడి ఆత్మయందు స్థిరపడతాడు అని చెప్పాను. ఎందుకంటే సాధకునికి ఏ కామాది గుణాలు ఉన్నాయనుకో అది సాధన చేయలేడు. కామన ఉన్నదనుకో, కోరిక ఉన్నదనుకో, కోరిక ఉంటే మనసు చంచలం ఉంటుంది. చంచలం ఉంటే అతడు సాధన చేయలేడు. స్థిరపడాలి అదే ఈ యోగ శాస్త్రం అంతా ఏం చెప్తుంది మనకు? ఈ ధ్యాన యోగం, ఆత్మ సంయోగం ఏం చెప్తుంది? మనస్సును స్థిరపరచుకోవాలి. మనస్సును స్థిరపరచుకుంటేనే మనం యోగాన్ని సాధించగలం. ఎందుకంటే మనస్సే మనకు బంధానికి కారణం, మోక్షానికి కారణం అని శాస్త్రం చెప్తుంది ఉన్నది. మరి ఆ మనసు స్థిరపడినప్పుడే నువ్వు మోక్షాన్ని సాధించగలవు. అందుకని మనస్సు యొక్క స్థిరత కోసమే ఈ అన్ని సాధనాలు. మనం ఆత్మను పొందడానికి కాదు, మోక్షాన్ని పొందడానికి కాదు మనం చేసే సాధనాలు. శాస్త్రం చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా కేవలం మనస్సుకే చెప్తున్నాయి. ఇవన్నీ మనస్సును అదుపులో పెట్టుకో, మనస్సును నిగ్రహించు, మనస్సును వశం చేసుకో అని ఇదే చెప్తుంది. పదే పదే చెప్పిందే చెప్తుంది కదా. మీరు విన్నదే వింటున్నారా లేదా? విన్నదే వింటున్నారా లేదా? చెప్పిందే చెప్తుంది శాస్త్రం. కేవలం మనస్సు మీదనే శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం ఉన్నచ్చు. మనస్సును అరికట్టండి, ముక్తి అంతే, ఇంకేం లేదు. మనసు స్థిరపడిందా అదే ముక్తి. మోక్షం అనేది ఇంకా ఎక్కడ దొరికేది లేదు, మనం పొందేది కూడా లేదు. మనం ముక్తులమే ఉన్నాము. మనసును మనం అరికట్టినాం అనుకో, మనసు వశగతం అయిందనుకో, మోక్షం ఎంతో దూరం లేదు. మనసు స్థిరపడుటయే మోక్షం అంతే. అందుకని చెప్పిందే చెప్తున్నాడు. అందుకని మనసులో కామము కానీ, క్రోధము కానీ, లోభం కానీ ఇట్లాంటి గుణాలు ఉండకూడదు అని చెప్తున్నాడు. ఒక బ్రాహ్మణ పండితుడు ప్రయాణమే పోతూ ఉన్నాడు. పోతూ ఉండగా ఒక చోట ఒక పులి ఎదురయ్యింది. పులి ఎదురైన తర్వాత ఇంకా ప్రాణాలు చేతిలో ఉంటాయి, గాలిలో ఎగిరిపోతాయి, అంతే కదా. దాన్ని చూడగానే బ్రాహ్మణునికి ఒక్కసారి అట్లే ఆగిపోయాడు. వెనక్కి కదులుతలేడు, ముందుకు పోతలేడు. అట్లా స్టన్ అయిపోయినాడు, జడములాగా అయిపోయాడు. ఇప్పుడు నేను ముందుకు పోయినా తింటుంది, వెనక్కి పోయినా తింటుంది. ఎందుకంటే పులి ఉన్నది. అది 2 గంటల లోపల నేను దొరికిపోతా. నేను పరిగెత్తిన అనుకో వెనక్కి, అది ఎంతసేపట్లో నేను పట్టుకుంటుంది. 1 నిమిషం పట్టది. 2 గంటలు వేస్తే నేను దొరికిపోతా. ఇప్పుడు ఎట్లయినా ఇక నేను పులికి ఆహారం అయినట్లే, ఇది నిశ్చయం అనుకున్నాడు. అట్లే బీరిపోయాడు. అప్పుడు ఆ పులి అంటది, ఏమయ్యా పండితుడా, భయపడుతున్నావా? భయపడకు. నేనేమో మనుషులను తినను, ఇప్పుడు మనుషులు తినేవాడిని కాదు ఇప్పుడు నేను. నువ్వేం భయపడకు, ఉల్టా నీకు నేను బహుమానం ఇస్తా రా, నీకు బహుమానం ఇస్తా రా అంటే పోతాడా పులి? అది నేను మనుషులను తిననంటే ఎవడన్నా నమ్ముతాడా? అది తినే స్వభావం దానికి ఉన్నది. అది మరి నేను మనుషులను తినా, ఏ పశువుని తినా అని అంటే ఎవడన్నా నమ్ముతాడా? అతడు నమ్ముతలేడు. అప్పుడు అది పదే చెప్తుంది, చూడు మీరు అనుకున్నట్టు నేను వయసులో ఉన్నప్పుడు మందిని చంపుకొని, పశువులను చంపుకొని ఎంతోమందిని తిన్నా, ఎన్నో పశువులను తిన్నా. కానీ ఇప్పుడు నేను మాంసం తినేదే నేను నిలిపేసిన. నేను వ్రతం తీసుకున్నా. ఇప్పుడు నేను మాంసం తినడం లే. ఇంకా సాధు స్వభావాన్ని స్వీకరించి ఇతరులకు సహాయం చేయాలని, దాన ధర్మం చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. అందుకని నేను తినను, నువ్వు దా. ఇంకా అదేమంటుంది, దాని దగ్గర ఒక బంగారు కడెం పెట్టుకున్నది. బంగారు కడెం, ఎందుకంటే మందిని చంపినవి ఉన్నాయి కదా, వస్తువులు ఉంటాయి కదా మందిని చంపినప్పుడు వాళ్ళ దగ్గర. ఆ వస్తువులని ఒక బంగారు కడెం దగ్గర పెట్టుకున్నది. ఇగో ఈ బంగారు కడెం ఉన్నది నా దగ్గర, నీకు ఇస్తా, నువ్వు తీసుకో, నేను చంపా. నేను ఇప్పుడు సాధు స్వభావాన్ని స్వీకరించిన, నేను హింసా వృత్తిని మానేసిన, ఎవరిని కూడా చంపడం లేదు నేను ఇప్పుడు. అందుకని ఈ కంకణం తీసుకొని పో అనేసరికి వాళ్ళు లోభం పుట్టింది వానికి, ఆ పండితునికి. బంగారు కడెం, అరే మళ్ళా చెప్తుంది ఒకవైపు నేను ఇప్పుడు హింసాకాండ మానేసిన, సాధు వృత్తిని స్వీకరించిన, సాధు స్వభావంలో ఉన్నా అని అంటుంటే నమ్మాడు కదా. నమ్మి దగ్గర పోయిన తర్వాత ఇగో అక్కడ
ఒక కోనేరు లాగా, ఒక కుండం లాగా ఉంది. అందులో నీళ్లు ఉన్నాయి. ఒక సరస్సు లాగా చిన్నది, పెద్దది కాదు. నువ్వు అక్కడ పోయి స్నానం చేసిరా, స్నానం చేసి శుచిగా వచ్చినప్పుడు నీకు కడెం ఇస్తా, తీసుకొని పో. వాడు నిజమే అనుకొని మెల్లగా ఆ జలాశయం దగ్గరికి పోయినాడు. పోయి అందులో దిగంగానే అమాంతం దిగబడ్డాడు. అది ఊబి ఉన్నది, పైన నీళ్లు పేరుకొని ఉన్నాయి, కానీ అది ఊబి ఉన్నది. అలా కాలు పెట్టగానే అలా దిగబడంగానే తొందరగా లేచి పరిగెత్తడానికి రాదు. అప్పుడు నెమ్మదిగా వచ్చింది పులి దగ్గరికి వచ్చి రాగానే వాడు అనుకుంటాడు, ఓరి దేవుడు, నేను మాటలు నమ్మి మోసపోతే కదా. అందుకే శాస్త్రంలో చెప్పింది ఉన్నది, దుర్మార్గుడైనటువంటి వాడు సాధు మాటలు మాట్లాడితే నమ్ముడు అని చెప్పి. శాస్త్రాలు వాడు పండితుడే కదా, శాస్త్రాలు చదివినోడే ఉన్నాడు. అన్ని గుర్తుకొస్తున్నాయి, శాస్త్రాలు అన్ని గుర్తుకొస్తున్నాయి. ఆ దుర్మార్గులను నమ్మొద్దు, వాళ్ళు మంచి మాటలు మాట్లాడితే మనం నమ్మొద్దు అని ఈ విధంగా అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇక వాడు బయటికి ఉరకలేడు, పరిగెత్తలేడు, దాని బారి నుంచి తప్పుకోలేడు. అయితే ఇంత లోపల అది నేను బయటికి తీస్తలే, నువ్వు భయపడకు, నేను బయటికి తీస్తలే అని దగ్గరికి వచ్చింది. వాడిని పట్టిందంటే ఇడవలేదు, చంపేసింది. ఊకుంటుందా? క్రూరముఖం ఉన్నది, హింసక పశువు ఉన్నది, దాని స్వభావాన్ని వదిలిపెడుతుందా? అందుకని స్వభావ దురతిక్రమ అని చెప్తున్నది. ఆ స్వభావం పుట్టుకతో వచ్చింది ఉంటుంది కదా, ఆ సత్య దగ్గర పోదు. అందుకని దుష్టుల యొక్క స్వభావము అది సామాన్యంగా అది మారాలంటే మారదు. అది ఏదో వాడు పూర్వపుణ్యం ఉంటే ఎవరు రత్నాకరుడు కనుక మారినట్టు. రత్నాకరుడు ఎవరు? వాల్మీకి మహర్షి కదా. అట్లాంటి వాళ్ళకు ఏదో పూర్వపుణ్యం ఉంటే ఎవరొకరు మారుతారు, కానీ అందరినీ నమ్మొద్దు. పులిని నమ్మినట్టు నమ్మొద్దు కదా. తీయగా మాట్లాడతారు, మోసం చేస్తారు. అందుకని ఈ విధంగా మనకు భగవంతుడు అనేక నియమాలు చెప్పినాడు. ఆ నియమాలను పాటిస్తూ కనుక మనం ధ్యానం చేసినట్లయితే యోగం సిద్ధిస్తుంది అని చెప్పినాడు. ఇంకా మనకు 32 శ్లోకాల దగ్గర కూడా ఈ నియమాలు చెప్తాడు, సాధనాలు చెప్తాడు. ఆ తర్వాత యోగ ప్రశ్నుడి గురించినటువంటి విచారణ జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత విషయం సాయంత్రం చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై.